ఇయర్ అంతా నేను ప్రోగ్రామ్స్ తిరుగుతూనే ఉన్నాను. వేరే వేరే ప్రదేశాలు, వేరే వేరే సిటీస్, వేరే కంట్రీస్. కానీ ఇక్కడ చాలా ఒక పీస్‌ఫుల్ అనుభూతి అనిపించింది. ఎంత కామ్‌గా ఉందంటే నేనిప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను ఎక్కడ వెళ్ళినా కూడా, ఇలా ఒక ప్రదేశం ఉంది. నేను ఒకటి మాత్రం కోరుకుంటున్నాను. ఇక్కడ త్వరలో మనకు కొంచెం మంచి రోడ్ ఒకటొస్తే, యాక్సెసిబిలిటీ పెరిగితే, ఇంకా జనం వచ్చి పీస్‌ని, ఈ కామ్‌నెస్‌ని ఎంజాయ్ చేస్తారు. అందరూ అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ కనబడింది నాకు ఈ స్థలంలో, ఈ క్షేత్రం అనాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని, వాళ్ళ అమూల్యమైన సేవలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేసుకోవాలని ఒక థాట్ ప్రాసెస్‌లో వచ్చున్నారు. మనకి గురుగారి బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఇవాళ మొట్టమొదటి రోజు. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ పొద్దున ఉదయం నుంచి వాయించడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ధ్యానంలో వాయించడం అనేది నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరి మధ్యలోకి రావటం. కాస్మిక్ వ్యాలీ యొక్క కృషి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ ప్రతి వాళ్ళు కట్టగలరు. ఒక బిల్డింగ్ కట్టగలరు. ఒక కాంక్రీట్‌గా ఉండే ధ్యాన కేంద్రాస్ వేరు. కానీ ఇక్కడ న్యాచురల్ బ్యూటీ చాలా ఉంది. చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఇండియాలో కూడా ఇలాంటి ప్రదేశం ఉందా అని నేను ఒక అంచనాకు వచ్చాను ఇవాళ. చాలా సంతోషం అనిపించింది. ఇంకా మున్ముందు చాలామంది ఇక్కడికి రావాలి. ఇక్కడ మెంబర్స్ అందరూ, వాలంటీర్స్ అందరూ వాళ్ళు చేస్తున్న కృషికి మీరందరూ కూడా తోడ్పడి, మీరు ఓన్లీ రావటం, పోవటమే కాకుండా మీ అంటే ఈ సోషల్ మీడియాలో, ఈ వివిధ మాధ్యమాల ద్వారా మీ మిత్రులకు అందరికీ కూడా చెప్తే ఇక్కడ చాలామంది ఇంకా వచ్చి విచ్చేసి ప్రదేశాన్ని ఆస్వాదిస్తారని నా ఒక కోరిక. అలాగే నేను కూడా చాలామందికి ప్రచారం చేస్తాను, చెప్తాను. అదొకటే కాకుండా ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు మన మైక్స్ టెక్నీషియన్ నుంచి, తర్వాత కెమెరా క్రూ లైవ్ ఇచ్చారు అందరూ. తర్వాత ప్రతి ఒక్కళ్ళు భోజనం కూడా అద్భుతమైన భోజనం. అసలు చాలా రోజుల తర్వాత ఇవాళ నేను అసలు మేడం ఎంత బాగా చేయించారంటే, అంటే నేను చాలా రోజుల తర్వాత మంచి ఒక పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్‌గా కూర్చుని ఏదో హడావిడిగా కాకుండా, నేను చెప్పాను కూడా ఎక్కడ అసలు ఇంత పీస్‌ఫుల్‌గా లేదు. ఇంత మంచి భోజనం తిన్నాను ఇవాళ. మంచి ఫీలింగ్‌తో, ఒక మంచి పాజిటివ్, అంటే నేను కూడా రిఫ్రెష్ ఫీలింగ్‌తో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను. ఇదే ఫీలింగ్ అందరికీ కూడా చేకూరాలని. అలాగే సరోజ మేడం చేస్తున్న కృషికి, ఆవిడ ఇక్కడే ఉంటూ ఇంత సేవ చేయటం అనేది అది సాధారణమైంది కాదు. ఎందుకంటే జనజీవనాన్ని వదిలేసి ఎంతటి వాళ్ళైనా కూడా జనాల మధ్యలో ఉండాలి, ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ చేయాలి, నలుగురిలో కనపడాలి, అక్కడ ప్రోగ్రామ్స్, ఇక్కడ ప్రోగ్రామ్స్, పూజలు, పేరెంటాలు వగైరా ఎన్నో అనుకుంటారు. కానీ ఒక లేడీగా, ఒక స్త్రీగా ఆవిడ ఇక్కడ ఉండి ఇంత సాధిస్తున్నారు, ఇంతమందిని అంటే ఇక్కడికి తీసుకొస్తున్నారు అంటే అది ఆవిడకి గురువు గారు ఇచ్చిన ఒక చాలా పెద్ద ఆశీర్వాదము. తర్వాత ఆవిడ స్వయం కృషి. నేను ఒక మహిళామణిని కాబట్టి ఆవిడ కృషిని ప్రోత్సహిస్తూ, నా వంతుగా నేను ఏ సేవ చేయగలిగినా ఖచ్చితంగా చేస్తానని మాటిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ గురు పత్రి సుభాషి. ఎక్కడున్నా ఆయనకు వినిపిస్తుంది, ఇంకా గట్టిగా కొట్టాలి అందరూ. ఒక హ్యాపీ బర్త్డేతో. ఇది ఆయన కోసం, మన కోసం కాదు. మనం గురువుకి ఎంత సేవ చేసుకుంటే అంత తొందరగా, అంటే ఈవెన్ తత్వంలో కూడా చెప్పింది కైవల్య పదము అంటారు. సో ఆ కైవల్య పదం అనేది గురు సేవతోనే వస్తుందంటారు. చాలా చాలా విశేషంగా చేసుకుంటున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు, నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ.